హోమ్ డైరీస్. సో అందరూ అయితే బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన ఛానల్లో అంటే రెగ్యులర్గా మనము కుర్తాస్ లైక్ 3-piece సెట్స్ ఇలా మనం ఎక్కువ డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాము. సో ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యేటట్టు బెడ్షీట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా ప్రీమియం కాటన్ మెటీరియల్లో మన బడ్జెట్ రేంజ్లో అయితే నేనైతే తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా నేను మీకు 1 by 1 అయితే చూపించేస్తాను. ఇవన్నీ చూసుకున్నట్లయితే మంచి కాటన్ మెటీరియల్లో చాలా మంచి ప్రింట్తో వచ్చాయి. ఇవన్నీ కూడా మనం అంటే లైక్ మనం మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇలా మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఈరోజు మీకు 4 బెడ్షీట్స్ అయితే చూపిస్తాను విత్ బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం 1 by 1 అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ వన్ ఏం ఓపెన్ చేద్దాం? ఎస్, ఈ బొటానికల్ ప్రింట్ ఇదైతే ఫస్ట్ వన్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇవన్నీ సైజ్ ఇవన్నీ కూడా మీకు లైక్ దివాన్కి అయితే సింగిల్ అని మనకి మీషోలో కనిపిస్తాయి అనమాట. కింద ఆప్షన్స్ లైక్ కింగ్ సైజ్ కానివ్వండి, క్వీన్ సైజ్ బెడ్స్ ఇవన్నీ కూడా మనకి సైజెస్ కరెక్ట్గానే అక్కడ మెన్షన్ చేసి ఉంచుతారు. సో మన బెడ్ సైజ్ని బట్టి మనం ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి నేను అన్నీ కూడా కింగ్ సైజ్ తీసుకున్నాను, నా బెడ్రూమ్కి సరిపడా సైజ్ అనమాట. సో ఇవి సో ఫస్ట్ వన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి బొటానికల్ ప్రింట్తో అయితే వస్తుందండి. ఇది నేను మాకు మాస్టర్ బెడ్రూమ్కి బాగా సూట్ అవుతుంది. సో అందుకే ఈ ప్రింట్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇదంతా కూడా బెడ్షీట్ కదా, 6 by 6 వస్తుంది. ఇదంతా కూడా లాంగ్ ఎలా వస్తుందని అయితే చూపించలేము కదా. సో మ్యాక్సిమం నేను మీకు చక్కగా చూపించడానికి ట్రై చేస్తాను. డ్రెస్సెస్ అన్నీ అయితే కొంచెం ఇలా చూపిస్తే కనిపిస్తాయి, కానీ ఇది కనిపించడం అంటే కొంచెం కష్టమే. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి మంచి బొటానికల్ ప్రింట్ అనమాట. ఇలా చూడండి, మీకు నేను ఇలా చూపించేస్తాను, అర్థమవుతుంది కదా. ఈ బెడ్షీట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనందరికీ కూడా చాలా ఈజీగా అయిపోయేటట్టు మనకి కింద ఇలా ఎలాస్టిక్ గ్రిప్పింగ్ అయితే వస్తుంది. మనం సైడ్స్ ఇలా అంటే మ్యాట్రస్కి ఇలా మనం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి మనం మామూలుగా అయితే మనకి బెడ్ నాకైతే మ్యాట్రస్ మీద బెడ్షీట్ వేయాలి అంటే మాత్రం చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. అవన్నీ కింద ఫోల్డ్ చేయాలి, ఒక్కళ్ళము ఫోల్డ్ చేయాలంటే మాత్రం కష్టం కదా కొంచెం, అంటే పెద్ద బెడ్ కనేసరికి. సో నేను దానికోసమే మెయిన్ ఇలాంటి ఎలాస్టిక్ గ్రిప్ ఉన్నది అయితే తీసుకున్నాను. ఈ 4 బెడ్షీట్స్కి కూడా ఎలాస్టిక్ గ్రిప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా ఎలాస్టిక్ గ్రిప్పింగ్తో. ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చండి, చాలా మెటీరియల్ కూడా థిక్గా ఉందన్నమాట. మీకు చూస్తుంటేనే అర్థమై ఉండొచ్చు, మెటీరియల్ థిక్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నా హ్యాండ్ కూడా మీకు ఏం కనిపించట్లేదు కదా. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మీకు మెటీరియల్ కూడా థిక్నెస్ ఉంది. అండ్ ఇంకొకటి, ఇది మంచి కాటన్ బెడ్షీట్ అండి, లైక్ రేయాన్ కాదు, పాలిస్టర్ కాదు, మనకి మంచి కాటన్లో అయితే వచ్చింది. ఇవన్నీ కూడా మనం మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. అంటే లైక్ ఇవన్నీ పాడవుతాయి అని ఏం లేదనమాట, హ్యాండ్ వాష్ చేసుకోవాలని కూడా ఏం లేదు, చక్కగా మనం మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ప్రింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మాకు మాస్టర్ బెడ్రూమ్లో ఇదైతే నాకు మంచిగా సూట్ అవుతుందని అయితే అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మా బెడ్షీట్స్ అన్నీ కూడా అంటే కిడ్స్ ఉన్న ఇంట్లో చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా. సో అలా చాలా త్వరగా పాడైపోయాయి అనమాట. సో అందుకే నేను కరెక్ట్గా ఈ బెడ్రూమ్లోకి ఒకటి, ఆ బెడ్రూమ్లోకి ఒకటి అన్నట్టు 4 తెప్పించాను. అండ్ వీటికి పిల్లో కవర్స్ కూడా వచ్చాయండి. సారీ, ఇదిగోండి 2 పిల్లో కవర్స్ అనమాట. సో మనకి ఇవి కూడా మంచిగా పెద్ద పిల్లోస్కి కూడా సరిపోతాయండి. సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి బయట కొనే ఏ బెడ్షీట్స్కి చూసుకున్నా కూడా పిల్లో కవర్స్ కొంచెం మనకి స్టిచ్చింగ్ అనేది దూరంగా అయితే వచ్చేస్తుంది. సో వీటి మీద మనం ఒక డబుల్ స్టిచ్చింగ్ వేయించుకున్నామంటే ఇంకా మనకి ఇవి లైఫ్ చూడనక్కర్లేదండి, మనకి చాలా రోజులు వచ్చేస్తాయి అనమాట. ఇవి మాత్రం అంటే లైక్ బెడ్షీట్ అన్న ఇంకా అరిగిపోవాలేమో, కానీ ఇవి మాత్రం ఒక్కసారి ఇంకొక స్టిచ్ మనం మెషిన్ స్టిచ్ చేయించామంటే ఇవి అసలు ఇంకా చిరగవు అనమాట, అంత బాగున్నాయి. ఇదిగోండి, ఈ ప్రింట్ కూడా మీకు అర్థమవుతుంది కదా, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి 2 పిల్లో కవర్స్ అనమాట ఈ 2. ఇది మనకి బడ్జెట్ రేంజ్ అండి, నేను చెప్పాను కదా. ఇవన్నీ కూడా మనకి 350 బిలోనే ఉంటాయి, ఆర్ఎల్స్ 356, 340 సంథింగ్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అన్ని 350 బిలోనే. ఇంత మంచి కాటన్ మెటీరియల్తో చాలా బాగా వచ్చాయండి. నిజంగా ఎవరికైనా కావాలంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి, చాలా బాగా వచ్చాయన్నమాట ఇవి మాత్రం. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్
ఒకటి మాస్టర్ బెడ్రూమ్లోకి చూసాం కదా, ఇప్పుడు ఒకటి కిడ్స్ బెడ్రూమ్లోకి చూద్దాము. ఇది కిడ్స్ బెడ్రూమ్లోకి చాలా బాగుంటుందండి. కిడ్స్ చాలా ఇష్టపడేలాగా యానిమల్ థీమ్తో అయితే ఉంటుంది. అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఇష్టపడతారు కదా. ఇదిగోండి, నిజంగా నేనే ఈ రేట్కి ఈ మెటీరియల్ చూసి నిజంగా షాక్ అవుతున్నానండి. నిజంగా అంత కాటన్ మెటీరియల్లో మనకి బిలో 350కి చాలా బాగా వచ్చింది. ఇవే మనం బయట పర్చేస్ చేయాలంటే మినిమం 600-700 లేనిదే మనకి బయట రావు. నిజంగా ఇంత మంచి ప్రింట్తో ఇంత మంచి క్వాలిటీలో చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, ఒక్క నిమిషం. ఇదంతా మనకి ఎలాస్టిక్ కదా, సో అందుకే కొంచెం చూపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇలా ప్రింట్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా మనకి జిరాఫ్ లీవ్స్ ఇలా మనకి ప్రింట్ అయితే ఇలా ఉంటుందండి. మీకు లైక్ అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, టెడ్డీ బేర్తో జిరాఫ్తో ఇలా అయితే వచ్చింది ప్రింట్. లైక్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చింది, మీరు ఇలా చూసుకోవచ్చు. కిడ్స్కి అయితే మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. కిడ్స్ బెడ్రూమ్లోకి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి బడ్జెట్ చెప్పాను కదా, 350 బిలోనే అండి. 346 అలానే పడింది నాకు గుర్తున్నంత వరకు. నేను మీకు పక్కన పిక్, అంటే ఇది నేను ఇప్పుడు చూపించడానికి సరిగ్గా రావట్లేదు కదా, సో నేను పక్కన పిక్ అండ్ అలాగే ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇదిగోండి, చాలా బాగా వచ్చిందండి నిజంగా. అంటే ఇవి కొంచెం ఫోల్డ్ అయిపోయి వచ్చాయి కాబట్టి కొంచెం రింకిల్స్ కనిపిస్తున్నాయి, బట్ చాలా బాగుంది. ఇది కూడా ఖచ్చితంగా మా వాడికైతే యానిమల్స్ అన్నీ చాలా ఇష్టం కాబట్టి వాడు బాగా లైక్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి వాటి పిల్లో కవర్స్ అండి, చూసుకోవచ్చు. పిల్లో కవర్స్ మీద కూడా మంచిగా ప్రింట్ అయితే మాత్రం యానిమల్ థీమ్తో చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఇదిగోండి, మన పిల్లో సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. మనకి ఈజీగా పెద్ద పిల్లోస్ కూడా సరిపోతాయి. పిల్లో సైజ్ సరిపోదేమో అన్న డౌటే లేదనమాట. మీరు అంటే మీ బెడ్ సైజ్ని బట్టి అయితే ఆర్డర్ చేసుకోండి. కింగ్ సైజా, క్వీన్ సైజా, లైక్ 6x6 కానివ్వండి, లేదా 5x6 కానివ్వండి, అలా చూసుకొని దాన్ని బట్టి అయితే ఆర్డర్ చేసుకోండి. సైజు మాత్రం ఇంపార్టెంట్. మీరు కింద సైజ్ ఇవ్వకుండా మాత్రం ఆర్డర్ ప్లేస్ చేశారంటే మాత్రం అది మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ పంపించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇది థర్డ్ వన్ అండి. ఇది మనకి జామెట్రికల్ ప్రింట్ అనమాట. ఇవి ఎలా ఓపెన్ చేసి చూపించాలో కూడా అర్థం కావట్లేదు, అలా ఉన్నాయి. లైక్ ఇలా చూస్తే మీకు ఇంకొంచెం అర్థమై ఉండొచ్చు. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి పిక్లో కూడా మీరు చూడండి ప్రింట్ ఎలా వస్తుంది అనేది. ఇదిగోండి, ఇలా చూసుకున్నట్లయితే ఇంకొంచెం అర్థమవుతుంది కదా. సో ఇదంతా కూడా జామెట్రికల్ ప్రింట్తో అయితే వస్తుంది. లైక్ గ్రే కలర్ అనమాట. ఇది గ్రే అండ్ బ్రౌన్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో అయితే వస్తుంది. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవన్నీ కూడా ఎలాస్టిక్ గ్రిప్పింగ్ చెప్పాను కదా, నేను ఇక్కడ నుంచి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ ఎలాస్టిక్ గ్రిప్పింగ్ చూసినప్పటి నుంచి ఇంక ఇలాంటి బెడ్షీట్సే తీసుకోవాలి. ఎందుకంటే అవి మనం మ్యాట్రెస్ మీద బెడ్షీట్ వేస్తుంటే మనకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది, కానీ అది మాత్రం నీట్గా సెట్ అవుతుంది. ఇదైతే మనం 2 minutesలో ఈజీగా ఇలా మనము వేసేయచ్చు అనమాట. ఎలాస్టిక్ అంత ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనకి ఈ నాలాంటి వాళ్ళకైతే నా కోసమే వచ్చాయేమో అనిపిస్తుంది, అంత బాగుంది ఈ ఎలాస్టిక్ గ్రిప్పింగ్. ఇదిగోండి, ఇదంతా కూడా మీకు ప్రింట్ అయితే నాకు ఇక్కడి నుంచి అర్థమవుతుంది కానీ చూపించడానికి అయితే అవ్వట్లేదు. ఇదన్నమాట. నెక్స్ట్ దీని పిల్లో కవర్స్, 2 పిల్లో కవర్స్ అండి. 2 వస్తాయి ఖచ్చితంగా. ఇదిగోండి, వీటి మీద కూడా మంచిగా ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ జామెట్రికల్ ప్రింట్ అనమాట ఇవన్నీ కూడా, ఈ రెండు. నెక్స్ట్ 4th వన్ అయితే చూసేద్దాం. ఇది కూడా అదొక టైప్ ఆఫ్ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది, అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ జామెట్రికల్ ప్రింట్ అనమాట. ఇవి ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసుకునే ఫోల్డ్ కన్నా ఇవి చిన్నగా ఫోల్డ్ చేస్తారు కదా, దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఫోల్డింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. రింకిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఇలా వస్తుంది అనమాట మనకి ప్రింట్. జామెట్రికల్ ప్రింట్ అయితే ఇలా వస్తుంది దీనికి. ఇందాక లైక్ మనకి డైమండ్ షేప్, రాంబస్ షేప్లో అలా బెడ్షీట్కి అయితే అలాంటి ప్రింట్. దీనికి ఇలా జిగ్జాగ్ ప్రింట్ అనమాట మొత్తం జామెట్రికల్లో.
మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి చిన్న డిజైన్లో ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. ఓపెన్ చేద్దాం, ఎలా వస్తుంది చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే ఉంటుంది. మనకి బెడ్షీట్ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. మీకు మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయమే లేదండి. అసలు నిజంగా చాలా బాగా వచ్చాయి అనమాట. మెటీరియల్ కూడా మీకు థిక్నెస్ అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎక్కడ నా హ్యాండ్ అనేది అయితే మీకు కనిపించట్లేదు కదా, అంటే పలుచగా ఉంటే మీకు ఈజీగా నా హ్యాండ్ షాడో అన్న కనిపిస్తుంది, బట్ అలా కూడా లేదు కదా. సో ఇది నిజంగా కాటన్ మెటీరియల్ అనమాట. చాలా బాగా వచ్చింది థిక్ కలర్లో. ఇవన్నీ కూడా మీకు ముందే చెప్పాను కదా, మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లమే లేదు. ఎలాస్టిక్ ఏమైనా సాగిపోతుందేమో అలా ఏం అక్కర్లేదు, మంచిగానే ఉందండి. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ దీని స్టిచ్చింగ్ కూడా చూపించవచ్చు మీకు. అంటే పిల్లో కవర్స్ కింద చూపించాను కదా స్టిచ్చింగ్, అవి కొంచెం దూరంగా ఉందని. ఇది మాత్రం చూసుకోవచ్చు మీరు, దగ్గరగానే ఉంది ఎలాస్టిక్కి కూడా స్టిచ్చింగ్, నో ప్రాబ్లం అనమాట. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను, అది యాక్చువల్లీ సెల్లర్ క్యాన్సిల్ చేశాడనమాట. అంటే కిడ్స్ బెడ్రూమ్లో కన్నట్టు ఇంకొకటి లైక్ స్మైలీస్తో వచ్చింది, అది ఆర్డర్ చేశాను, అది సెల్లర్ క్యాన్సిల్ చేశాడు. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు నేను పెట్టిన తర్వాత. దీని పిల్లో కవర్స్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, దీని పిల్లో కవర్స్ కూడా ఇలా అయితే వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది ఒకటి బ్యాక్. సో సేమ్ ప్రింటే అనమాట, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ప్రింటే. చాలా బాగా వచ్చినాయి కూడా. ఇవన్నీ కూడా మనకి ఇంత మంచి రేట్లో మంచి క్వాలిటీలో అయితే వచ్చాయండి. ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళి ఇంకా మంచి డిజైన్స్లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే నాకు మా బెడ్రూమ్ డిజైన్కి ఈ ప్యాటర్న్స్ బాగుంటాయని అయితే అనిపించింది, అందుకే ఇవి తెప్పించాను. ఇంతకన్నా చాలా కూడా ఉన్నాయండి. నేను వీటన్నిటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చెప్తున్నాను కదా, 100% హైలీ రికమెండెడ్ అండి. మెటీరియల్ విషయంలో మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయమే లేదనమాట. అంటే లైక్ మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం మనం మెటీరియల్ అన్నీ కూడా మంచిగా ఉండాలని చూస్తాం కదా, లైక్ వాళ్ళకి సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ ఏమో హార్డ్నెస్ ఉండకూడదని. అలా ఏం లేదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి కూడా. సో అదండి. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్ ఇంకొకటి ఆర్డర్ చేశాను, బట్ అది సెల్లర్ క్యాన్సిల్ చేశాడు. నెక్స్ట్ ఇంకెప్పుడన్నా మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు అది ఇంకొకసారి కూడా మీకు చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. అంటే ఆ స్మైలీస్ అవన్నీ కూడా కిడ్స్కి చాలా బాగుంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను అవి కూడా. సో అదండి. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరందరూ ఈజీగా మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో కిచెన్ వీడియోస్ కిచెన్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. అవి కొన్ని మనకి యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. కొన్ని మన కిచెన్లో కొంచెం ఈజీగా పని అయిపోయేలాంటివి, అలాంటివి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మంచి కిచెన్ టిప్స్ కూడా ఇచ్చాను, అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోయే కిచెన్ టిప్స్ అనమాట. చాలా బాగా పర్ఫెక్ట్గా మనకైతే యూజ్ అవుతాయి. అవి కూడా కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అయితే అనుకుంటున్నాము. సో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఆ ఒక చిన్న లైక్ వలన మన వీడియో ఇంకొంచెం రీచ్ అయితే వెళ్తుందనమాట. సో చూసే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించాయో కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. సో దట్ నాకు మీకు ఎలా నచ్చుతున్నాయి ఏంటి అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కదా. సో అదండి. సో ఫస్ట్ టైం కనుక మన వీడియోని మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యేవే కదా, కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా కావాలంటే మాత్రం మన వీడియోస్ని షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.